ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. భారత వాయుసేన మరింత పటిష్టం కాబోతోంది. భారత రక్షణ రంగ చరిత్రలోని మరో అతిపెద్ద ఒప్పందానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైమానిక దళం అమలు పదిలో మరిన్ని అత్యాధునిక రాఫెల్ యుద్ధ విమానాలను చేర్చేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు 3.25 లక్షల కోట్ల అంచనా వ్యయంతో ఫ్రాన్స్ నుంచి 114 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని ప్రధానమంత్రి నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదముద్ర వేసింది. ఈ ఒప్పందంలో భాగంగా మొదటిగా 12 నుంచి 18 విమానాలను ఫ్రాన్స్ నుంచి నేరుగా దిగుమతి చేసుకోనున్నారు. మిగిలిన విమానాలను భారత్లోనే స్వదేశీ కంపెనీల భాగస్వామ్యంతో తయారు చేసే విధంగా నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. కానీ ఒప్పందంలో కేంద్ర ప్రభుత్వం పలు నిబంధనలు విధించింది. విమానాల తయారీలో కనీసం 30 నుంచి 60% వరకు స్వదేశీ విడిభాగాలను వాడాలని భారత్ తెలిపింది. రాఫెల్ సాఫ్ట్వేర్ సోర్స్ కోడ్ను కూడా భారత్కు ఇవ్వాలని షరతు విధించింది. రాఫెల్ ఇంజన్ల నిర్వహణ, మరమ్మతుల కోసం హైదరాబాద్లో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. తాజా పరిణామంతో ఫ్యూచర్లో రాఫెల్ విమానాల మెయింటెనెన్స్ మరింత సులభం కానుంది. ప్రస్తుతం వాయుసేనలో యుద్ధ విమానాల స్క్వాడ్రన్ల సంఖ్య 29కి పడిపోయింది. ప్రస్తుతం ఆ లోటును భర్తీ చేసేందుకు ఫ్రాన్స్తో 114 కొత్త రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు డీల్ను కేంద్ర ప్రభుత్వం కుదుర్చుకుంది. భారత వాయుసేన మరింత పటిష్టం కాబోతోంది. భారత రక్షణ రంగ చరిత్రలోనే మరో అతిపెద్ద ఒప్పందానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైమానిక దళం అమలు పదిలో మరిన్ని అత్యాధునిక రాఫెల్ యుద్ధ విమానాలను చేర్చేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు 3.25 లక్షల కోట్ల అంచనా వ్యయంతో ఫ్రాన్స్ నుంచి 114 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని ప్రధానమంత్రి నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోద ముద్ర వేసింది. ఈ ఒప్పందంలో భాగంగా మొదటిగా 12 నుంచి 18 విమానాలను ఫ్రాన్స్ నుంచి నేరుగా దిగుమతి చేసుకోనున్నారు. మిగిలిన విమానాలను భారత్లోనే స్వదేశీ కంపెనీల భాగస్వామ్యంతో తయారు చేసే విధంగా నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. కానీ ఈ ఒప్పందంలో కేంద్ర ప్రభుత్వం పలు నిబంధనలు విధించింది. విమానాల తయారీలో కనీసం 30 నుంచి 60% వరకు స్వదేశీ విడిభాగాలను వాడాలని భారత్ తెలిపింది. రాఫెల్ సాఫ్ట్వేర్ సోర్స్ కోడ్ను కూడా భారత్కు ఇవ్వాలని షరతు విధించింది. రాఫెల్ ఇంజన్ల నిర్వహణ, మరమ్మతుల కోసం హైదరాబాద్లో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. తాజా పరిణామంతో ఫ్యూచర్లో రాఫెల్ విమానాల మెయింటెనెన్స్ మరింత సులభం కానుంది. ప్రస్తుతం వాయుసేనలో యుద్ధ విమానాల స్క్వాడ్రన్ల సంఖ్య 29కి పడిపోయింది. ప్రస్తుతం ఆ లోటును భర్తీ చేసేందుకు ఫ్రాన్స్తో 114 కొత్త రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలు డీల్ను కేంద్ర ప్రభుత్వం కుదుర్చుకుంది. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.